నిన్న మన ఛానల్లో ఉగాది సందర్భంగా లైవ్ పెట్టడం జరిగిందండి. అయితే ఆ లైవ్లో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. బట్ ఎక్కువగా ఈ ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ మాకు డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారనమాట. అయితే మేము ఎగ్జామ్ రాసి 2 months అయిపోతుంది, అలాగే 5 months అయిపోతుంది, కొంతమంది 6 months 10 months కూడా అయిపోతుంది, మాకు ఇంకా సర్టిఫికేట్ రాలేదు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ మేము ఆన్లైన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి మా మెంబర్షిప్ నెంబర్ ఇస్తే నో ఎగ్జామ్ ఫౌండ్ అని, నో రికార్డ్స్ ఫౌండ్ అని ఇలా ఎర్రర్ అయితే వస్తూ ఉందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట. అయితే మీకు 10 నుంచి ఒక 15 రోజులు మధ్యలోనే మీ మెయిల్కి సర్టిఫికేట్ వచ్చే మార్గం అయితే ఈరోజు మీకు చూపిస్తాను. యాక్చువల్గా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 month అయితే వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన మెయిల్కి అయితే పంపిస్తారు. బట్ అప్పటికీ కూడా మీకు రాలేదనుకోండి, ఎగ్జామ్ రాసిన ఒక 15 daysలో మీరు ఈ పని అయితే చేయండి. ఖచ్చితంగా మీ మెయిల్కి ఒక 10 to 15 daysలో మీకు ఈ సర్టిఫికేట్ అనేది పంపిస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఐఐబిఎఫ్ ఎవరైనా ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మారిపోయింది అనమాట. ఫుల్గా కంప్లీట్గా అయితే మారిపోయింది. పాత విధానంలో కాదు, కొత్త పద్ధతి అనేది వచ్చింది. నేను మొన్న వీడియో అయితే చేశాను, అది లింక్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు ఐఐబిఎఫ్ రాయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ట్రైనింగ్ తీసుకొని తర్వాత అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఆ వీడియో చూసిన తర్వాత మీరు అనుకుంటారు గతంలో ఎగ్జామ్ రాసిన బాగుండు, ఏంటి తలనొప్పి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ తప్పదనమాట. ఈ April 1, 2024 ముందు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే నిజంగా లక్కీ అనమాట. ఫీజు తక్కువ, అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. అప్లై చేసుకోవడం కానీ, అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయడం కానీ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. అయితే ఏం చేస్తాం, మరి మనం ఏం చేయలేము. దానికి ప్రాసెస్ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మొత్తం టోటల్గా చేంజ్ అయింది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకేనా. ఈరోజు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ డౌన్లోడ్ లింకు, అలాగే ఈ క్వెరీ ఎలా రేస్ చేయాలి అంటే మనకి ఒక 10 to 15 daysలో మన మెయిల్కి సర్టిఫికేట్ వచ్చేలాగా ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది ఈరోజు డెమో అయితే చూపిస్తాను. చూడండి. ఎవరికైనా సర్టిఫికేట్ రాకపోతే కనుక ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి, 100% వస్తుంది. ఓకేనా. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్చువల్గా మనం ఐఐబిఎఫ్ ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే కింద మీకు ఫస్ట్ లింకే వస్తుంది అనమాట, డౌన్లోడ్ ఈ సర్టిఫికేట్ అని చెప్పేసి. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడే మీకు మెంబర్షిప్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్, గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడే మీకు ఎర్రర్ అయితే వస్తూ ఉందన్నమాట. చాలామందికి నో రికార్డ్ ఎగ్జాము, తర్వాత నో రికార్డ్స్ ఫౌండ్ అని ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, ఇంకో ప్రాసెస్ అయితే చెప్తాను. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది హెల్ప్ రిక్వెస్ట్ అనమాట, అంటే ఒక కంప్లైంట్ లాగా. అయితే ఇక్కడ సెలెక్ట్ క్వెరీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ క్వెరీ సబ్ కేటగిరీ అని చెప్పేసి ఉంది. ఇందులో మీరు ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారనుకోండి, అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఎట్ ఏ టైమే మీకు సర్టిఫికేట్ రాకపోతే నాన్ రిసిప్ట్ ఆఫ్ ఫైనల్ సర్టిఫికేట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గతంలో సర్టిఫికేట్ ఇష్యూ అయ్యి ఉండి మీరు పోగొట్టుకున్నారనుకోండి, డూప్లికేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి లాస్ట్లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఫ్రెష్గా రాసిన తర్వాత సర్టిఫికేట్ రాలేదంటున్నారు కాబట్టి ఈ రెండో ఆప్షన్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఫైనల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లోకి వచ్చేయండి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ బీసీబీఎఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనండి. లాస్ట్ ఆప్షన్ అనమాట. ఈ లాస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెంబర్షిప్ నెంబరు మీరు అప్లై చేసుకున్నప్పుడు మెంబర్షిప్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు రెండు ఒకటే అనమాట. దాన్ని ఇక్కడ ఎంట్రీ చేశారనుకోండి, డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. నేను ఒకటి ఎంట్రీ చేసి చూపిస్తాను మీకు. నేనైతే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత బయటను ఒకసారి నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, అంటే మౌస్ క్లిక్ చేస్తే మీకు నేమ్ వస్తుంది, తర్వాత మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎంప్లాయర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు, మీ నేమ్ అయితే రాసుకోవచ్చు, అంటే ఎవరి పేరు మీద అయితే మీరు ఎగ్జామ్ రాశారో వాళ్ళ పేరు అయితే రాసుకోవచ్చు. లేదు అనుకుంటే లేదంటే సిఎస్సి ఈ గవర్నెన్స్ అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదనమాట. మ్యాక్సిమం మీ నేమ్ అయితే రాసుకోండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. ఈ మెయిల్ ఐడి మీరు ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు, ఈమెయిల్ ఐడికే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ క్వెరీ ఇన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులో మీరు వివరంగా రాయాలి. మేము ఇలాగా ఎగ్జామ్
ఎగ్జామ్కి అటెండ్ అయ్యాము, ఎగ్జామ్ రాసాము, కానీ మాకు సర్టిఫికేట్ అనేది రాలేదు, మేము ఎగ్జామ్ రాసి ఇంచుమించు ఇన్ని నెలలు అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి రాసి మై రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి. ఆల్రెడీ మీరు కనిపిస్తున్న మెయిల్ ఐడికే పంపిస్తారు, బట్ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి, తప్పేం లేదు. టోటల్గా ఇంగ్లీష్లో రాయండి. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకొని ఇందులో డిస్క్రిప్షన్లో అయితే రాయండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ ప్లస్ స్కోర్ కార్డ్, అక్కడ స్కోర్ కార్డ్ తీసుకున్నారనుకోండి, దాన్ని హాల్ టికెట్ని మీరు రెండు కూడా ఒకటే పీడిఎఫ్ చేసి దాన్ని అయితే ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు స్కోర్ కార్డు అక్కడ తీసుకోలేదు అని చెప్పేసి మా దగ్గర లేదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి, మీరు హాల్ టికెట్ అంగా కూడా మీరు పెట్టవచ్చు, హాల్ టికెట్ అయినా అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. నేను మొత్తం టోటల్గా ఎంట్రీ చేశానండి. లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఒకసారిగా మీకు లోడింగ్ అయితే తీసుకొని మీకు క్వెరీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ఐడి అని చెప్పేసి ఇక్కడ క్వెరీ ఐడి అయితే వస్తుంది అనమాట. దీన్ని నోట్ చేసుకోండి, ఓకేనా. నోట్ చేసుకున్న తర్వాత ఆ క్వెరీ ఐడిని నోట్ చేసుకోండి. మీకు తర్వాత 10 to 15 డేస్లో మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి, సర్టిఫికేట్ అనేది మీకు సెండ్ చేస్తారు వాళ్ళు. తర్వాత మీరు ఇందులోనే మళ్ళీ మీరు గూగుల్లోకి వచ్చి ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టి మళ్ళీ ఈ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వచ్చి మీరు ఇందులోనే కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు, ప్లస్ మీ మెయిల్ ఐడి కూడా పంపిస్తారనమాట. ఈ విధంగా మీరు పెట్టండి, మీకు ఈజీగా పని అయిపోద్ది. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వేరే టాపిక్తో రేపైతే కలుద్దాం. ఇంకేమైనా వీడియోస్ చేయాలంటే కొద్దిగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, మర్చిపోవద్దు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.